ఓం శ్రీ మాత్రే నమః. అక్షయతృతీయ పండుగ సమీపిస్తోంది కదా. ఇప్పుడు ఈ పండుగకు సంబంధించి మీకు బహుశా తెలియని ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీతో పంచుకుంటాను. సాధారణంగా ఈ రోజున బంగారం కొనాలని అందరూ అనుకుంటారు. కానీ దీని వెనుక ఉన్న అసలైన రహస్యం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఈ వీడియోను చివరి వరకు చూస్తే అదృష్టాన్ని పొందే నిజమైన మార్గమేమిటో మీకు అర్థమవుతుంది. ఈ సంవత్సరం అక్షయతృతీయ ఏప్రిల్ 20వ తారీఖు అనగా సోమవారం నాడు వస్తుంది. అక్షయ అనే పదానికి అసలైన అర్థమేమిటంటే ఎప్పటికీ తరగనిది అని. అంటే ఈ రోజున మనం ఏ పని చేసినా దాని ఫలితం మన జీవితాంతం మనతోనే నిలిచుంటుంది. కాని ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని విస్మరిస్తున్నాం. ఈ పండుగ యొక్క అసలైన ఉద్దేశం వస్తువులను కొనడం కాదు, మన దగ్గర ఉన్నవాటిని ఇతరులకు దానం చేయడం. ఈ మధ్యకాలంలో బంగారం కొనడం వలన మాత్రమే సంపద పెరుగుతుందని నమ్మేలా మనం బలంగా ప్రభావితమయ్యాం. అయితే మన ప్రాచీన గ్రంథాలలో ఎక్కడా కూడా బంగారం తప్పక కొనాలి అని స్పష్టంగా వ్రాసిలేదు. కాలక్రమేణా వాణిజ్య ప్రకటనలు మరియు ఆఫర్ల కారణంగా ఇదొక బలమైన నమ్మకంగా మారిపోయింది. కాదు మార్చేశారు. అందుకే చాలామంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏదో ఒక ఆభరణం కొనాలనే ఆందోళనతో సతమతమవుతుంటారు. అసలొక్కసారి ఆలోచించండి, ఇన్ని సంవత్సరాలుగా ఈ రోజునే కొంటున్నాం. అలా అయితే షాప్ కన్నా మన దగ్గరే ఎక్కువ బంగారం ఉండాలి కదా. ఎందుకంటే ఈ రోజు కొంటే సంవత్సరమంతా కొంటూనే ఉంటాం కదా. దాన్ని బట్టి మన దగ్గరే ఎక్కువ ఉండాలి కదా. ఏవీ లేదు, అందరూ కొంటున్నారు, మనం కూడా కొనేయాలి, అంతే తప్ప ఇంకేమీ లేదు. అసలు ఈరోజు ప్రత్యేకతే ఇవ్వటం. నీ దగ్గర 10 రూపాయలుంటే ₹1 సాయం చెయ్యు. ఈ రోజున మీరు చెయ్యగలిగే ఎప్పటికీ తరగలి అసలైన పుణ్యకార్యం ఏమిటో మీకు తెలుసా? ఆకలితో ఉన్నవారికి గుప్పెడన్నం పెట్టడం, ఈ వేసవి తాపంలో దాహంతో ఉన్నవారికి గుక్కెడు నీరు ఇవ్వడం, లేదా ఎవరికైనా చిన్న సహాయం చేయడం. ఇటువంటి పనులు చేయడం వల్ల కలిగే పుణ్యం ఎప్పటికీ తరగదు. అది మీ జీవితంలో నిజమైన సంపదగా రూపాంతరం చెందుతుంది. మరొక విషయం, ఈ రోజున మంచి పనులు చేయడానికి మీరు ప్రత్యేకమైన శుభముహూర్తాల కోసం వేచి చూడాల్సిన అవసరమే లేదు. అక్షయతృతీయ రోజు మొత్తం మంచిదిగానే పరిగణించబడుతుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ సమయంలో మీరు మంచి పని చేసినా అది మీకు గొప్ప ఫలితాలనిస్తుంది. మీరు బంగారం కొనలేకపోతే అస్సలు బాధపడకండి. మీ శక్తి మేరకు ఎవరికైనా అండగా నిలబడండి, అది చాలు. మన దగ్గర ఉన్న వాటిని ఇతరులతో పంచుకోవడమే అక్షయతృతీయ యొక్క నిజమైన అంతరార్థం. ఈసారి ఈ పండుగను ఈ కొత్త అర్థవంతమైన రీతిలో జరుపుకోండి. ఈ నిజం మరింత ఎక్కువ మందికి చేరాలని మీరు భావిస్తే దయచేసి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు.